మనం శివాజీ మహారాజ్ గురించి విన్నాం కాని ఆయన కొడుకు శంభాజీ మహారాజ్ గురించి మీకు తెలుసా? చరిత్ర ఈయన్ని ఒక అన్సంగ్ హీరోగా మిగిల్చేసింది. కాని నిజానికి శంభాజీ తన తండ్రి కంటే పదునైన కత్తి, అంతకంటే బలమైన గుండె ఉన్న యోధుడు. తన 9 ఏళ్ల పాలనలో దాదాపు 120 యుద్ధాలు చేశాడు, కాని ఒక్కటి కూడా ఓడిపోలేదు. అది ఆయన ట్రాక్ రికార్డ్. చివరకు ఔరంగజేబు చేతికి చిక్కినప్పుడు ఆయన చేసిన త్యాగం వింటే రక్తం గడ్డకట్టుకుపోతుంది. ఆ భీకర చరిత్ర ఏంటో ఈరోజు చూద్దాం. 14 ఏళ్లకే పండితుడు. ఫ్రెండ్స్, శంభాజీ కేవలం యుద్ధవీరుడు మాత్రమే కాదు, 14 ఏళ్ల వయస్సుకే సంస్కృతంలో బుధభూషణం వంటి గ్రంథాలు రాసిన మేధావి. తండ్రి మరణం తర్వాత ఔరంగజేబు 8 లక్షల సైన్యంతో మరాఠా సామ్రాజ్యంపై పడితే శంభాజీ తన కొద్దిపాటి సైన్యంతోనే మొఘలులని ముప్పతిప్పలు పెట్టాడు. నమ్మకద్రోహం, బందీగా శంభాజీ. అన్ని యుద్ధాల్లో గెలిచిన శంభాజీ చివరకు తన సొంత బంధువు చేసిన నమ్మకద్రోహం వల్ల సంఘమేశ్వర్ దగ్గర మొఘలులకు చిక్కాడు. ఔరంగజేబు ముందు శంభాజీని నిలబెట్టినప్పుడు ఆయన కళ్లలోకి కళ్ళు పెట్టి చూశాడు తప్ప తల వంచలేదు. నా సామ్రాజ్యం ఇవ్వు, నీ మతం మార్చుకో, నిన్ను వదిలేస్తా అని ఔరంగజేబు ఆశిచూపాడు. భయంకరమైన చిత్రహింసలు. శంభాజీ నో అన్నందుకు ఔరంగజేబు క్రూరత్వానికి హద్దుల్లేకుండా పోయింది. ఆయన కళ్లను పీకేశారు, నాలుకను కోసేశారు, గోళ్లను పీకేశారు. ప్రతిరోజూ శంభాజీ శరీరం నుంచి ఒక అవయవాన్ని కోస్తూ 40 రోజులపాటు నరకం చూపించారు. అయినా సరే ఒక్కసారి కూడా శంభాజీ తల వంచలేదు, ధర్మాన్ని వదులుకోలేదు. చివరకు 1689లో ఆయనను అతి క్రూరంగా చంపేశారు. ఫ్రెండ్స్, ఔరంగజేబు అనుకున్నాడు శంభాజీని చంపితే మరాఠా సామ్రాజ్యం అంతమవుతుందని. కాని అక్కడే పెద్ద తప్పు చేశాడు. శంభాజీ బలిదానంతో ప్రతి మరాఠా ఇల్లు ఒక యుద్ధక్షేత్రమైంది. చనిపోయిన శంభాజీ బ్రతికున్న శంభాజీ కంటే 1000 రెట్లు శక్తివంతుడయ్యాడు. ఆ కసితోనే మరాఠాలు పోరాడి చివరకు ఔరంగజేబుని అదే మట్టిలో సమాధి చేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఛత్రపతి శంభాజీ మహారాజ్ అసలు సిసలైన వీరగాథ. తన శరీరం ముక్కలవుతున్నా సరే ధర్మాన్ని వీడని ఆయన పట్టుదల మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఈ మహావీరుడి కథను ప్రతి ఒక్కరికీ తెలిసేలా షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మహారాణా ప్రతాప్ గారి పౌరుషం గురించి తెలుసుకుందామా? కింది కామెంట్ చేయండి. దిస్ ఈజ్ దత్తా సాయి, సైనింగ్ ఆఫ్. జై శంభురాజే, జై హింద్.